హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ పై ఈ రోజు అవగాహన సదస్సు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే మోడల్ స్కూళ్లు ఏర్పాటుకు సంబంధించిన అవగాహన సదస్సు సోమవారం నిర్వహించనున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో విద్యాశాఖ అధికారులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. మార్చి 3న ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ జీవో 117 కి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఎమ్మెల్యేలకు వర్క్ షాప్ జరగనుంది. దీంతో పాటు గవర్నర్ అధ్యక్షతన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఉన్నత విద్యలో సంస్కరణలు, NIRF ర్యాంకింగ్లను మెరుగుపరచడంపై చర్చించనున్నారు. దీంతో పాటు మంత్రి లోకేష్ తన యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. స్వయం చాలక పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీని ఉపయోగించి కేజీ నుంచి పీజీ వరకు అంటే ఆఫర్ను ఉపయోగించి విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయడం, చురుకైన అభ్యాస ఫలితాలను మెరుగుపరచాలని ఆయన కోరారు. అమరావతిలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఏఏ యూనివర్సిటీ పనులను వేగవంతం చేయాలని, అథ్లెటిక్స్ ను ప్రోత్సహించేందుకు గ్రామం నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు స్పోర్ట్స్ లీగ్లను నిర్వహించాలని సూచించారు. ఇక నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం. పరీక్షకు హాజరు కానున్న 4.71 లక్షల మంది విద్యార్థులు. నిమిషం నిబంధన అమలు. ఏపీలో శనివారం నుంచి తొలి ఏడాది ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా రెండో ఏడాది పరీక్షలు మార్చి 3 నుంచి జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. రెండో ఏడాదికి సంబంధించి సుమారు 4.71 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఈ పరీక్షలకు నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు. అయితే పరీక్ష ప్రారంభమయ్యే సమయం కంటే కనీసం గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఇక శనివారం నుంచి పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు అమర్చారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని సమయానికి ఆర్టీసీ బస్సులు తిరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. పేపర్ లీక్ అయిందంటూ వదంతులు వ్యాప్తింపజేసే వారిపై కఠిన చర్యలు తీసుకుని కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద గందరగోళం. శనివారం నుంచి ప్రారంభమైన తొలి ఏడాది ఇంటర్ విద్యార్థులు కాస్త ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల పరీక్షా కేంద్రాల మార్పు, మరికొన్ని చోట్ల పరీక్ష రాసేందుకు ఏ గదిలోకి వెళ్లాలో చెప్పేవారు లేకపోవడంతో కొంత ఆందోళనకు గురయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఇంటర్ విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో అయోమయానికి గురయ్యారు. హాల్ టికెట్ లో ఉన్న అడ్రస్ ఒక చోట, పరీక్షా కేంద్రం మరొక చోట ఉండడంతో గందరగోళానికి గురయ్యారు. హాల్ టికెట్ లో ఉన్న అడ్రస్ ప్రకారం పరీక్షా కేంద్రానికి వెళ్తే పరీక్షా కేంద్రం వేరే చోటికి మార్చారనే బోర్డు అక్కడ దర్శనమిచ్చింది. ఒకవైపు పరీక్షా సమయం అయిపోతుందన్న టెన్షన్, మరోవైపు పరీక్షా కేంద్రం కోసం వెతుకులాట. దీంతో విద్యార్థులు ఉరుకుల పరుగులతో పరీక్షా కేంద్రానికి పరుగులు తీశారు. పరీక్షా కేంద్రం మార్చారని విద్యార్థులకు అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఇలాంటి స్థితి ఏర్పడింది. అధికారుల తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గుంటూరు జిల్లాలోని విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటర్ పరీక్షల ఏర్పాట్లు లోపాలతో స్టూడెంట్స్ అవస్థలు గురయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద సరైన సమాచారం చెప్పేవారు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని గదుల్లోకి ఎటువైపు వెళ్లాలో తెలియక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మొత్తానికి ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం అయ్యాయి. ఇక రంజాన్ మాసం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని ముస్లిం ఉద్యోగులకు గంట వెసులుబాటు. పాఠశాల విద్యలో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు రంజాన్ సందర్భంగా ఒక గంట ముందు కార్యాలయాలు, బడుల నుంచి వెళ్లేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆదివారం నుంచి ఈ నెల 30 వరకు ఈ అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. ఇక మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు రాబోతున్నాయి. నేడే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు. 3 స్థానాల కోసం 70 మంది పోటీ. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం. తీవ్ర పోటీ నేపథ్యంలో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం. సాయంత్రానికి టీచర్ ఎమ్మెల్సీ ఫలితం, పట్టభద్రుల ఫలితాల్లో జాప్యం జరిగే ఛాన్స్. స్ట్రాంగ్ రూమ్స్ కు పటిష్ట భద్రత. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు నేటి నుంచి గ్రాండ్ టెస్ట్ అనేది ప్రారంభం కాబోతోంది. చివరి పరీక్షకు సన్నద్ధం. నేటి నుంచి 10 విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్.
ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థుల ఉత్తమ ఫలితాలు సాధించేలా కూటమి ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 17 నుంచి పబ్లిక్ పరీక్షలు జరగనుండగా సోమవారం నుంచి 13 వరకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. దీన్ని రెండో ప్రీ ఫైనల్ పరీక్షగా పరిగణిస్తున్నారు. వీటిని నిర్వహించడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 2 నుంచి 20 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించారు. గ్రాండ్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులను పూర్తి స్థాయిలో పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేయనున్నారు. జిల్లాలో 28,273 మంది రెగ్యులర్, 665 మంది ప్రైవేట్ గా 10వ తరగతి పరీక్షలకు హాజరవుతూ ఉన్నారు. ఇక ఇది షెడ్యూల్. 3వ తేదీన తెలుగు, 4వ తేదీన హిందీ, 5వ తేదీన ఆంగ్లం, ఇక 7వ తేదీన గణితం, 10వ తేదీన భౌతిక శాస్త్రం, 11వ తేదీన జీవశాస్త్రం, 13వ తేదీన సోషల్ పరీక్షలు జరుగుతాయి. మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4:45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఎస్సీఆర్టీ నుంచి ప్రశ్నాపత్రాలు. ఎస్సీఆర్టీ రూపొందించిన ప్రశ్నాపత్రాలు ఎంఆర్సీల ద్వారా పాఠశాలకు పంపుతారు. పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నాపత్రం ఎలా ఉంటుందో, పరీక్ష రాసే విధానం, ఎక్కువ మార్కులు సాధించడానికి ఏ విధంగా సన్నద్ధం కావాలి అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన పెంచడానికి గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. 3 ఏళ్లుగా జిల్లాలో 90% పైగా ఫలితాలు వస్తున్నాయి. కొందరు ఆంగ్లం, సైన్స్, గణితం సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించడం లేదు. దీన్ని అధిగమించడానికి గ్రాండ్ టెస్ట్ దోహదపడుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పబ్లిక్ పరీక్షల మాదిరిగా నిర్వహించాలని ఎంఈఓలను ఆదేశించామని డిఈఓ తిరుమల చైతన్య తెలిపారు. ఇక నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్, అది కూడా 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బిఈడి కోర్స్ కోసం విడుదల. 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఈడి ప్రోగ్రామ్ 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 పేరిట జరిగే ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 64 విద్యా సంస్థల్లోని 6,100 సీట్లలో అడ్మిషన్లు పొందవచ్చు. పరీక్షల్లో ర్యాంక్ ఆధారంగా ఆయా సంస్థలు ప్రవేశాల కౌన్సిలింగ్ నిర్వహించి బిఏ బిఈడి, బీకాం బిఈడి, బిఎస్సి బిఈడి కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తాయి. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సులో చేరడానికి ఎలాంటి వయో పరిమితి లేదు. ఇక పరీక్షా విధానం, కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను అడుగుతారు. ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు 13 భాషల్లో జరగనుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 16వ తేదీ. ఇక దీనికి సంబంధించినటువంటి పరీక్ష ఏప్రిల్ 29వ తేదీన జరగబోతోంది. నూతన విద్యా విధానం 2020కు అనుగుణంగా ఉపాధ్యాయ విద్యలో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ఇంటిగ్రేటెడ్ బిఈడి కోర్సులో యోగా, వ్యాయామ విద్య, ఆర్ట్స్, సంస్కృతం ప్రవేశపెట్టనున్నారు. ఇవి 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే ఇప్పటి వరకు ఏ కోర్సులనైనా విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరి ఉన్న నిబంధన ఉండేది. ఇక దీనిని 2026-27 విద్యా సంవత్సరం నుంచి 80% పెంచనున్నారు. ఇంటిగ్రేటెడ్ బిఈడి ప్రోగ్రాం పూర్తి వివరాలకు మీరు exams.nta.ac.in/NCET వెబ్సైట్ చూడవచ్చు. కాబట్టి 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బిఈడి ప్రోగ్రామ్ కోసం NCET నోటిఫికేషన్ అంటే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలనుకున్నటువంటి వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.